నా పాదయాత్ర వందల వేల మంది జనం ఉండరు, ముందే హింట్ ఇస్తున్నా. మరలా రేపు పాదయాత్ర చేసేటప్పుడు వీడి వెనకాల ఎవ్వరు జనం లేర్రా అని నవ్వుకోద్దు. ఎందుకంటే నేను కూడా మనిషికి 500 3 పూట్ల భోజనం పెడితే 1000 మంది వస్తారు. నా దగ్గర డబ్బు లేదు, నేను ఇచ్చుకోలేను. కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి నేను పాదయాత్ర చేస్తున్నాను. ఇంటింటికి వెళ్ళి చైతన్యం తీసుకురాబోతున్నా. నా క్రైస్తవులకి, ఎస్సీ ఎస్టీలకి, బడుగు బలహీన వర్గాలకి, కోల్పోతున్న హక్కుల్ని జ్ఞాపకం చేయటానికి నేను పాదయాత్ర చేస్తున్నాను. నేను చెప్తున్నా, నేను ఒక్కడిగానే వస్తా. సో గుర్తుపెట్టుకోండి, డేట్ చెప్తున్నాను. జనవరి 10వ తారీఖున, రేపు నెల 10వ తారీఖున పాదయాత్రను ప్రారంభిస్తున్నా. ఎక్కడ నుంచి అంటే ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాదయాత్ర ప్రారంభిస్తున్నాం. రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తాం, కానీ కంటిన్యూస్గా రాష్ట్రమంతా పాదయాత్ర చేయటం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నాకు 2 సంవత్సరాల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు 2 స్టంట్లు వేశారు. నేను ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు, లైఫ్ని రిస్క్ చేయకూడదు, రెస్ట్ ఉండాలి నాకు. కానీ క్రీస్తు ప్రభువుల వారి కొరకు, నా క్రైస్తవ సమాజం కొరకు నేను రిస్క్ చేస్తున్నా. ఫస్ట్గా ఒక జిల్లా చేస్తాం, కాస్త గ్యాప్ తీసుకుని నెక్స్ట్ ఇంకొక జిల్లా చేస్తాం. అలా 26 జిల్లాలు కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఒక్కసారి పాదయాత్రకి వెళ్తే కంప్లీట్గా 40-50 రోజుల వ్యవధిలో ఒక జిల్లాని, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ, అక్కడున్న మండలాలన్నింటినీ, అక్కడున్న గ్రామాలన్నింటినీ ఇన్డెప్త్గా మేము సందర్శించి ఆ కుటుంబాలకి, ఆ గృహాలకు వెళ్ళి ఆ ప్రాంతాల్లో, ఆ వీధుల్లో, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెలియపరిచి మీడియా ద్వారా ప్రజల మధ్యలోనికి ఆ సమస్యలను తీసుకొని వచ్చి ఒక జిల్లాని కంప్లీట్ చేస్తాం సక్సెస్ఫుల్గా. ఆ జిల్లా తర్వాత కాస్తంత వ్యవధి గ్యాప్ తీసుకొని మరలా మా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తారు. గ్రౌండ్ వర్క్ తర్వాత మరలా సెకండ్ జిల్లాకి మరలా పాదయాత్రకి వెళ్తాం. సో జనవరి 10 నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకున మొట్టమొదటి భాగం పాదయాత్ర చేస్తున్నాం. మరలా చెప్తున్నా, జనవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు 40 రోజులు ఏఎస్ఆర్ జిల్లాలో పాదయాత్ర చేయబోతున్నాం.